ఈ క్లిప్పింగ్స్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళు దగ్గర పెట్టుకుని ఉంచుకోవడం బెటర్. అంటే మనకి దాన్ని ఏమంటారు, లైబ్రరీలో పెట్టుకోవడం బెటర్. బడ్జెట్లో ఏపీ రైల్వే ప్రాజెక్టు 9,417 కోట్లు, కేంద్రం చేయూత అందుకుంటే మనమే నెంబర్ 1, చేయూత అందుకుంటే మనమే నెంబర్ 1, ఈ బడ్జెట్లో రాష్ట్రానికి అన్నీ వచ్చాయి. ఇట్లాంటి క్లిప్పింగ్స్ ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా సరే ప్రభుత్వం తన పని తను చేసుకుపోతూనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి. అందులో మరింత సిన్సియర్గా చేసుకెళ్తుంది మోడీ సర్కార్. కానీ ఇచ్చినవి తీసేసుకుని కరెక్ట్గా ప్రభుత్వం ఎప్పుడైతే అంటే రాజకీయ పరంగా నిర్ణయంలో వ్యతిరేకం అవగానే 5 పైసలు రాలేదు, 1 రూపాయి రాలేదు అనేటటువంటి దారుణాతి దారుణమైనటువంటి మాట. అంటే కొంచెం ఇదివరకు నిజాయితీ రాజకీయం కొంచెమైనా ఉండేది. ఇదిగో మేము 1000 అడిగితే 500 ఇచ్చారు, లేకపోతే 500 అడిగితే 300 ఇచ్చారు. అలా కాకుండా 1 పైసా రాలేదు, రాష్ట్రానికి 1 ఉద్యోగం రాలేదు, 1 పైసా రాలేదు, నిధులే లేవు, మొత్తం ఆగిపోయిన ఇలాంటి తీవ్రమైనటువంటి విమర్శలు ఎట్లా ఉంటే 2018-19 మధ్యలో ప్రజలందరూ కూడా చూశారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనుభవించారు. దాని పరిస్థితి దాదాపుగా 6 సంవత్సరాల పాటు ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తుడుచుకుపోయింది అనేటటువంటి స్టేజ్. మళ్ళీ ఇప్పుడు కూటమి పుణ్యమా అని చెప్పేసి, పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి సాధ్యమైంది. రాబోయేటటువంటి రోజులలో రేపు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీకి ఒక పరీక్ష. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కనుక బీజేపీ గెలిస్తే ఈ కూటమి సవ్యంగా ఉంటుంది, లేదంటే అప్పుడు మళ్ళీ 18-19 పునరావృతం అవుతుంది. కాబట్టి ఈ క్లిప్పింగ్స్ దగ్గర పెట్టుకోవడం బెటర్.